నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురువుగారు, నర్తకీమణులు 3 ప్రదేశాల్లో చేస్తారు నాట్యమన అని అన్నారు కదా, అందులో మొదటిది దేవదాసి సాంప్రదాయం. ఈ దేవదాసి సాంప్రదాయం గురించి మాకు క్షుణ్ణంగా వివరించగలుగుతారా? ఈ దేవదాసి అనే పదం ప్రాచీన శాసనాల్లో ఎక్కడా లేదు. ముఖ్యంగా అలవాటైపోయింది. కానీ దేవర గణిక, దేవర సాని గణిక, దేవగణిక ఇలాంటి పదాలు మనకి ప్రాచీన శాసనాల్లో కానీ గ్రంథాల్లో కానీ కనబడుతున్నాయి. కానీ దేవదాసి అనే పదం ఎలా వచ్చిందో అర్థం కాదు. దేవదాసీలు ఉన్నారు, దేవదాసులు ఉన్నారు. ఇది చాలామంది ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించిన విషయమని అపోహ ఉంది. అది అసంబద్ధమైన అపోహ. ఎందుకంటే ప్రాచీన కాలంలో దేవతకు అంకితం ఇవ్వాలంటే మన ఇంట్లో ఏదైనా ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు ఫలానా దేవుడికి, ఓ దేవుడా, నా ఇంట్లో అయ్యే ఆపద తొలగిపోతే నీకు నా బిడ్డను సమర్పిస్తాను అని మొక్కుకునేవారు. మనకి ఇవాళ మనకు ఆపద వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తనని ఎలా సమర్పిస్తాం, నిలువు దోపిడి ఇస్తాం, ఇలాంటి మొక్కులు ఎలా మొక్కుకుంటున్నామో ఆ రోజుల్లో పుట్టిన బిడ్డని లేదు, పిల్లలు పుట్టలేదు, స్వామి తొలి బిడ్డ పుడితే మలి బిడ్డ పుడితే ఆ ఒక బిడ్డని నీకు ఇచ్చేస్తాను, నీకు సమర్పిస్తాను అని మొక్కుకునేవారు. అలా మొక్కుకున్న బిడ్డని 5 ఏళ్ల ప్రాయంలో మనం ఉడుగు చేయడమో లేకపోతే అన్నప్రాసన చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేస్తామో అలాగే దేవాలయానికి తీసుకెళ్ళి బిడ్డను దేవుడికి అర్పించేసేవారు. ఇక వాళ్ళకి కుటుంబానికి సంబంధం లేదు. అందువల్ల వాళ్ళ బాగోగులు అన్నీ, వాళ్ళ పోషణ బాగోగులు అన్నీ దేవాలయం పూజారులు, అక్కడ పండితులు వాళ్ళు మాత్రమే చూసేవారు. అంతేకాకుండా దేవాలయానికి ఉన్న ఆస్తిలో నుంచి వాళ్ళకి పోషణ జరిగేది. ఆడంబరమైన జీవితం లేదు, కానీ నిబద్ధత కలిగిన నియమ నిబంధనలు కలిగిన సామాన్య జీవితం వాళ్ళకు ఉండేది. పాండిత్యంలో వాళ్ళు దిట్టలయ్యేవారు. ఆగమం నేర్చుకునేవారు, నాట్యం నేర్చుకునేవారు, సంగీతం నేర్చుకునేవారు, దేవాలయ వాస్తుశాస్త్రం లాంటివి కూడా నేర్చుకునేవారు. ఇక మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఆడవాళ్ళైతే ఇలా అంటున్నారు గురుగారు, మరి మగవాళ్ళు ఏం చేసేవారు? మగవాళ్ళు కూడా అబ్బాయిలను కూడా దేవునికి అర్పిస్తే వాళ్ళని కూడా నాట్య పండితులుగానో, మృదంగ విద్వాంసులుగానో, సంగీతజ్ఞులుగానో, ఆగమ పండితులుగానో ఇలా ఇక వాళ్ళకి ఏ విద్య అబ్బట్లేదు అనే పరిస్థితిలో కనీసం ఆలయం శుభ్రం చేయడం, మాలలు కట్టడం, అలంకరించడం ఇలాంటి కార్యక్రమాలకు కూడా వినియోగించేవారు. ఒక్కసారి బిడ్డని దేవాలయానికి సమర్పిస్తే వారి జీవితాంతం కూడా ఆ పోషణ భారమంతా ఆలయం వారే భరించేవారు. ఇకపోతే ఈ ఆలయ కళాకారిణులు, దేవగణికలు, దేవర సానులు, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. చాలామంది ఇవాళ నేటి సమాజంలో, ఆధునిక సమాజంలో సాని అంటే ఒక తప్పుడు పదం. సానులు వ్యభిచారులు కానీ, వాళ్ళు సంఘం నుంచి వెలివేయబడ్డవారు కానీ, సంఘాన్ని చెడగొట్టే వాళ్ళుగా కానీ మనం చూడడం జరుగుతుంది. ఇది తప్పు. ప్రాచీన కాలంలో
ఆలయంలో దేవరసాని లేదు గుడిసాని, దేవర గణిక, వీళ్ళు ఇది ఒక బిరుదు. నాట్యాచార్యుడికి నాట్యం నేర్చుకొని నాట్యాచార్యుడు ఆచార్యుడైనట్టే, నాట్య పండితుడైనట్టే. ఒక ముద్రధారణ గావించిన తర్వాత దేవర గణిక, దేవర సాని, గుడి సాని అయ్యేవారు. సాని అనే బిరుదు వాళ్ళకి వచ్చేది. సాని అనే బిరుదుకి అర్థం ఏంటంటే సంగీత శాస్త్రంలో సప్తస్వరాలు, సా నుండి నీ వరకు. ఎంత ప్రపంచంలో సంగీత శాస్త్రం ఎక్కడ ఏ మూల, పాశ్చాత్యమైనా, కర్ణాటకమైనా, హిందుస్థానీ అయినా, జానపదమైనా, ఏ సంగీతమైనా ఈ సప్తస్వరాల మధ్యనే ఉంది. అందువల్ల సా నుండి నీ వరకు వీళ్ళకి గుడి విషయంలో, నాట్య విషయంలో తెలిసిన పండితులు అనేది సా నీ అనే బిరుదు. ఇవాటికి చూడండి, ఒక విదేశీ వనితని మనం దొరసాని అంటున్నాం. అంటే తిడుతున్నట్ట, వాళ్ళు చెడిపోయినట్ట కాదుగా. తెలంగాణ ప్రాంతంలో ఒక పటేల్, పట్వారి, జమీందార్ అలాంటి వాళ్ళ భార్యలను కూడా దొరసాని అని పిలుస్తారు ఇవాటికి. అంటే వాళ్ళు తప్పుడు మార్గంలో నడిచినట్ట కాదు. దొరసాని, సాని అంటే గౌరవమైన బిరుదు, గౌరవం. మనం ఇవాళ ఎలాగా నాట్యకళ చక్రవర్తి, నాట్యకళ వతంస ఇలాంటి బిరుదులు ఎలా తగిలించుకుంటున్నామో, సన్మానింపబడుతున్నామో, అలాంటి బిరుదు సాని అనేది. ఇది నా పరిశోధనలో నా పూర్వీకులు, మా గురువుగారు కానీ, అంతకు పూర్వీకులు కానీ చెప్పిన విషయం ఇది. మా గురువుగారు కానీ, నేను కానీ అనేక గ్రంథాల్లో ఈ విషయాన్ని ఖచ్చితంగా ఉటంకిస్తున్నామంటే ఈ అపప్రదని దేవర గణికలకు తొలగించాలి అనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా మా గ్రంథాల్లో ఈ ఊసుని, ఈ ఊహని, ఈ యథార్థాన్ని ఖచ్చితంగా క్రోడీకరిస్తున్నామని సవినయంగా మనం చేస్తున్నాం.